హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది శ్రావణ శుక్రవారం రోజు తీసిందనమాట. ఆ రోజు కొంచెం ఒంట్లో హెల్త్ బాగలేక చేయలేదండి. అమ్మవారి చీర అది కట్టించలేదు. మామూలుగా ఇలా చేసుకున్నాను అనమాట. చీర అది పెట్టేసి తాంబూలం పెట్టి పొంగల్ చేసి అమ్మవారికి శనగలు, గారెలు ఇలా ప్రసాదాలు 3 రకాలు చేసి పెట్టుకున్నాను. చేద్దామంటే కొంచెం హెల్త్ బాగలేదండి, చేయలేకపోయాను అనమాట. మామూలుగా కలశం పెట్టేసుకొని కలశానికి వస్త్రం అవన్నీ పువ్వులన్నీ అలంకరించుకొని చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. కొంచెం హెల్త్ బాగలేదండి, కొంచెం అందుకే చేయలేకపోయాను అనమాట. ఈ శుక్రవారం చేసుకుందాం అనుకుంటున్నాను. 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ చేసుకోవచ్చండి, ఏం తప్పులేదన్నమాట. ఈ 4 శుక్రవారాలలో ఏ వారమైనా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ 2వ శుక్రవారానికే ఎక్కువ చేసుకుంటాం అనమాట. మనం కొద్దిగా హెల్త్ బాగలేని వాళ్ళు, ఏదన్నా డేట్లు అయ్యి అడ్డం వచ్చిన వాళ్ళు 3వ శుక్రవారం చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్నానండి. చక్కగా చీర అది పెట్టేసుకొని అమ్మవారికి తాంబూలం అది పెట్టి చక్కగా ఇలా చేసుకున్నాను. గుమ్మాలకి అది పసుపు రాసుకొని అన్నీ మనం నీట్గా పెట్టుకుంటాం కదండి ఇల్లు. మనకి కొంచెం నాకు హెల్త్కు అంటే ఆరోగ్యం సరిగా లేదు కదా, కొంచెం అలా చేసుకున్నాను అనమాట. అమ్మవారికి తులసి అమ్మవారికి చక్కగా పసుపు బట్టలు అవి పెట్టుకొని దీపం వెలిగించుకున్నానండి. ఇక్కడ కూడాను ప్రసాదం పెట్టుకొని తర్వాత గుమ్మాలన్నీ నీట్గా పెట్టుకొని ఇలా అలంకరించుకున్నానండి. చీర అది కట్టలేదు. తాంబూలం ఏమో ఒక ముగ్గురికి పెసరపప్పు చారు అనమాట. పెసరపప్పుతోటి పప్పు చారు చాలా బాగుంటుంది. ఫటాఫట్న అయిపోయిద్దండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇగో నానబెట్టి పెట్టుకున్నాను పెసరపప్పు 1 కప్పు. చూడండి, బాగా నానిని ఒక్క విజిల్ వేయించుకుంటే చక్కగా ఉడికిద్ది అనమాట. పెసరపప్పుతోటి పప్పుచారు చాలా బాగుంటుంది. అసలు ఏం వేయొద్దండి, టేస్ట్ ఎంత బాగుంటుందో చూద్దురు కానీ. సరేనా? 1 టమాటాలు పండిని 2 టమాటాలు తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు 2 నిమ్మకాయలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దఉల్లిపాయలు అన్నమాట. ఇంతేనండి. పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నిమ్మకాయలు, పెసరపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కొబ్బరి తీసుకుందాం. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే లేదు మనకి చక్కగా మిక్సీలోనండి ఈ చుట్టుకోకుండా చక్కగా వచ్చింది, మనకి తొందరగా మిక్సీ అయ్యిద్ది అనమాట. పొడి పొడిగా అయ్యిద్ది. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. సరేనా? తర్వాత దీంట్లోకి 2 వెల్లుల్లిపాయల రుబ్బలు వెల్లుల్లి వేసుకుందాం. ఒక 4 వెల్లుల్లి, 4 ఎండు కొబ్బరి ముక్కలు అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు. ఇంతేనండి. అసలు ధన అయిపోయింది అనమాట. సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా తొందరగా అయిపోయింది. చేసుకున్నారండి. కడిగి పెట్టాను. శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి పెసరపప్పు. కుక్కర్లో వేసానండి. తగినన్ని వాటర్ పోసుకుందాం. చూసారా? వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టుకుందాం. 2 విజిల్ వేపిస్తే చాలండి, చక్కగా ఉడికిపోయింది అన్నమాట పప్పు. ఈ తాలింపు వేసుకుందాం. అంతలోకే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. పల్లి నూనె కదా, అలా వస్తుందన్నమాట నురుగు. అది కాగేటప్పుడే తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. బాగా చిట్టపట్టలాడాలి, లేకుంటే చేదు వచ్చింది అనమాట పప్పుచారు. ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయండి. పెద్దుల్లిపాయలు వేసుకుందాం. బాగా ఏగాలి. ఒక పక్క పప్పు అవుతుంది, ఒక పక్క ఇది అవుతుంది అన్నమాట. మూత పెడదాం. ఏగి తీయండి.
చక్కగా మూత పెట్టి వేయించుకుందాం. చూద్దామండి, ఉల్లిపాయలు చక్కగా ఏగుతున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం తాలింపులో. ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు. వెంటనే ఈ టమాటా పండ్లు కూడా వేసుకుందాం దీంట్లో. తర్వాత ఉప్పు అండి, టేస్ట్ సరిపాను ఉప్పు అన్నమాట. తర్వాత పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాం. అన్నీ కలుపుకుందాం చక్కగా. ఇవి ఎక్కువ మగ్గొద్దండి, కొంచెం లైట్గా మగ్గనిచ్చి పప్పు వేసుకుందాం. దీంట్లో మూత పెట్టేసుకుందాం. ఇది కూడా విజిల్ వచ్చిందండి, ఆఫ్ చేసుకుంటాను. 2 విజిల్ వచ్చినాయి. ఇది పొంగకుండా ఇలా పెట్టుకున్నానండి. పొంగుతుంది, ఊరికే పొయ్యి అంతా పోతుంది అనమాట. ఇలా పెట్టేసుకున్నాను. ఏదైనా పొంగినా కూడా దీంట్లోకే ఉంటుంది కదా. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇలా మెలేసేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. లోపల గిన్నె పెడితే కూడా పొంగకుండా ఉంటుంది. నేను మర్చిపోయాను పెట్టడం, అందుకని ఇది పెట్టేసేసాను. సరేనా? ఈ నిమ్మకాయలు కట్ చేసుకుంటానండి. ఇది కొబ్బరిను వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని వచ్చాను. అప్పుడప్పుడే ఫ్రెష్ తీసుకోవాలి. నిమ్మకాయలు 2 పడతాయండి చక్కగా. ఈ నిమ్మకాయ రసం తీసుకుంటాను. ఈ లెమన్తోనే ఉంది అసలు టేస్ట్. లెమన్ పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. ఇలాగనుకుంటే ఏదన్నా గట్టిగా ఉన్నా కూడా మంచి మెత్తగా అయ్యి రసం బాగా వస్తుంది అన్నమాట. ఇలాగ అనుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మనం ఒక 1/2 అవర్ వాటర్లో వేస్తే మంచిగా మెత్తగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇలా నలుపుకుంటే బాగా రసం వచ్చింది, నిమ్మకాయ రసం వచ్చింది. ఇలాగా మెత్తగా అయింది అనమాట. రౌండ్గా తిరిగిద్ది. ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే 4 మూలల చక్కగా కాయ రౌండ్గా మెత్తగా అయింది అనమాట. అప్పుడు రసం బాగా వస్తుంది. ఇది చూడండి, మెత్తగా అయింది కాయ. అప్పుడు రసం బాగా మనం పిండుకునేటప్పుడు లోపల ఉన్న రసం అంతా బయటకు వచ్చింది అనమాట. సరేనా? ఇది కొంచెం మగ్గనిద్దామండి, సగం మగ్గనిద్దాం. ఈ పప్పు కూడా అంతలోకి విజిల్ వచ్చేసిద్ది. చూద్దామండి, టమాటా ముక్కలు మగ్గినాయేమో. చక్కగా మగ్గినాయి. మట్టి చెట్టు కదండి, చక్కగా మగ్గుతాయి అన్నమాట టమాటా ముక్కలు. ఇప్పుడు జీలకర్ర ధనియాలు పొడి అన్నమాట వేసుకుందాం. 1 స్పూన్ అండి. కొంచెం ఇంగ వేసుకుందాం. ఇంగ వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుంది. అరుగుదల కూడా కదండి మనకి, కమ్మన వాసన అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. మూత పెడదామండి. మూత పెట్టేసి సిమ్లో పెడదాం. ఈ పప్పు వచ్చేసరికి సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఇది తెరిలిద్ది. అప్పుడు పప్పు వేసుకుందాం. ఓకేనా? పప్పు ఉడికిందండి, మెత్తగా ఉడికింది చక్కగా. ఏమన్నా డౌట్ ఉంటే ఇది పెట్టేసి చక్కగా ఇలాగా రుబ్బుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత అండి ఈ పప్పు తీసుకెళ్ళి ఈ చారులో వేసుకుందాం. చక్కగా తెరులుతుంది చూసారా, అలాగా. అసలు కమ్మగా ఉంటుంది. వర్షాకాలం కదండి, పలుసగా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.
తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మనకు ఎంత పలసగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని, అసలు పెసరపప్పుతో చేసింది పలసగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం చిక్కగా వేసుకోవచ్చు. చూసారా, కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందాక కారం వేయలేదు కదండి, ఇప్పుడు వేసుకుందాం. ఒక్క స్పూను కారం అన్నమాట, ఎక్కువ వద్దు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోయింది కారం. తెరిలితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుచారు సరిపోను వాటర్ వేసుకుందాం. కొంచెం పలసగుంటేనే బాగుంటుంది. అన్నీ పడ్డాయండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ అన్నీ వేసుకున్నాం. చూడండి ఎలా ఉంది అసలు. సూపర్ పప్పుచారు అన్నమాట. అసలు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి ఈ చారు. మూత పెట్టేసేసి తెరలనిద్దాము. ఈ కరివేపాకను కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుందాం అండి, ఎందుకంటే తెరిలితే ఈ స్మెల్ అంతా దాంట్లో పోయి బాగుంటుంది కదా, చారులో పోయిద్ది. కరివేపాకు, కొత్తిమీర స్మెల్ అంతా పప్పుచారుకు బట్టి బాగుంటుంది అన్నమాట. తెరలనిద్దాం. మనం ఇందాక కొబ్బరి వేసుకున్నాం కదా, కొబ్బరిను వెల్లుల్లిపాయలు ఇది కూడా వేసుకున్నాం. అసలు అదిరిపోయే పప్పుచారు అన్నమాట. దీంట్లోకండి సైడ్గా ఉప్పు చేప వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఉప్పు చేపలు తిన్నారు కదా, ఇది శ్రావణ మాసం కదా, నీసు తెచ్చుకోవద్దని చెప్పేసి వేయించట్లేదు. మూత పెట్టుకుందాం అండి. ఇట్ట ఒరుగ్గా పెట్టుకుంటే పప్పుచారు పొంగకుండా ఉంటుంది. సరేనా, కొద్దిగా ఆయిల్లో పెట్టి ఇలాగా ఆయిల్లో పెట్టేసేసి తెరలనిద్దాం. పక్కకు బావాకండి, ఊరికే పొంగిపోయిద్ది. ఇది పొయ్యి మీద పెట్టేసి ఆయిల్లో పెట్టేసి వెళ్ళిపోయారనుకో పక్కకి, శుభ్రంగా పొంగిపోయి అంతా ఆగమైద్ది. సరేనా, ఇదన్నమాట. కూర కారం అండి, సాంబార్ కారం అంటాం కదా, దీంట్లోనే వెల్లుల్లి అన్నీ వేసి పట్టించి తీసుకొచ్చింది మా అమ్మ. మేము ఇలాగే చేసుకుంటాం. తెరలనిద్దామండి. పప్పుచారు తెరులుతుందండి, అసలు ఎలా తెరులుతుందో చూసారా, కమ్మగా ఉందండి, మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి దంచేసాం కదా, కమ్మగా ఉంది. తర్వాత వంకాయ అండి, వంకాయ వేయించాను. ఒక 4 వంకాయలు వేసేసి చక్కగా కొబ్బరి పొడి, పుట్నాలు, ఎండు కొబ్బరి అవన్నీ వేసేసి చక్కగా వేయించాను అన్నమాట. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది చూపించలేదులేండి, తెరులుతుంది. ఇంకా లాస్ట్లో ఈ నిమ్మరసం వేసుకుందాం. లాస్ట్కి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. దీంట్లో నిమ్మరసం పిండి కొంచెం సాల్ట్ వేసి పెట్టాను, లేకుంటే సేదు వచ్చిద్దండి. సాల్ట్ వేసి పెట్టాను. దీంట్లో 2 నిమ్మకాయలకి ఎంత రసం వచ్చిందో చూసారా. ఇదిగోండి, బాగా తెరులుతుంది. తెరిలేటప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ వంకాయ కూర కూడా అయిపోయిందండి. చక్కగా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం. ఇది కూడా అయిపోయింది. ఇది తెరులుతుంది కదండి. దీంట్లో ఉప్పు, కారము అన్నీ సరిపోయినాయి, 2 సరిపోయినాయి. ఇప్పుడు పులుపు వేసుకుంటాం కాబట్టి మనకి డౌట్లు ఉండదన్నమాట. సరేనా, ఇప్పుడు బాగా తెరిలిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.
గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వేడంతా పోయిన తర్వాత వేసుకోవాలి నిమ్మరసం. ఇప్పుడు వేసుకున్నారనుకోండి ఫుల్ చేదొచ్చేసిద్ది, అస్సలు పనికిరాదు అనమాట. కొంచెం ఇదంతా వేడి తగ్గిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా? కొంచెం చల్లారనిద్దాం, అప్పుడు వేసుకుందాం. చల్లగా ఆరిందండి పప్పుచారు. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుందాం. ఈ నిమ్మకాయ మనం 2 కాయలు పిండుకున్నాం కదా, ఈ 2 వేసుకుందాం. మొత్తం పట్టిద్ది. కొంచెం నిమ్మకాయ స్మెల్ తెలుస్తుంటేనే బాగుంటుంది అనమాట. మనకు ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంటేనే పప్పుచారు బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అసలు మనం అంగామాగా ఏం వేయలేదండి, ఏ కూరగాయ ముక్కలు కూడా వేయలేదు, ఓన్లీ టమాటా ముక్కలు ఒక్కటే వేసాం. ఇవి కూడా సగం సగమే ఉడికించుకున్నాం, మెత్తగా ఉడికించుకోవద్దు, సగం సగం ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ మనకి పంట కింద పడి తగులుతూ ఉంటుంది అన్నమాట. అసలు పప్పుచారు చూస్తుంటే నాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చూడండి ఎలా ఉందో, మంచి స్మెల్ వస్తుందండి. ఓకేనా? వడ్డించుకుందాం అండి. కమ్మని పప్పుచారు, అంత చిక్కగా లేదు, అంత పలసగా లేదు. చూసారు కదా, ఇలా ఉండాలి పప్పుచారు. పిల్లలకి చాలా ఇష్టపడతారండి. లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం వేరే బాక్సులలో పెట్టి పంపిస్తున్నాం కదా మనం పిల్లలకి స్కూళ్ళకి. ఇలాగైనా వేరే బాక్స్లో పోసి ఇలా పెట్టి పంపిస్తే చక్కగా అరుగుదలండి. పెసరపప్పు కదా, బలం కూడా పిల్లలకి, సలవ బలము, చక్కగా పిల్లలకి మంచిది కదా. పొట్ట కూడా ఒబ్బదు, పొట్టొబ్బరం చేయదు అనమాట. ఎందుకంటే మనం ఇంగ వేసుకున్నాం కదా, అన్నిటికీ మంచిది. వేరే గిన్నెలో తీసుకుందాం. కమ్మని పప్పుచారండి. ఒక్కసారి ఈ వర్షాకాలం ట్రై చేసి చూడండి. అసలు సింపుల్గా అయిపోయిద్దండి, తొందరగా అయిపోయిద్ది, ఎంతో టైం పట్టదు. చూసారు కదా ఎలా ఉందో, మంచి పప్పుచారు. చూడండి, వడియాలు కూడా వేయించుకోవచ్చు టైం ఉంటే. నేను ఫ్రై చేశాను కదా, ఇది ఈ ఫ్రై రైస్ అన్నమాట. మంచిగా ఇది పప్పుచారు వేసుకొని ఈ ఫ్రై నంచుకొని అన్నంలో తినొచ్చు, చాలా బాగుంటుంది. మనం వేరే తర్వాత చక్కగా తుడిసేసి, గిన్నె తడి లేకుండా తుడిసేసి వేరే గిన్నెలో మార్చుకోవచ్చు చారు. తర్వాత వేడి చేసుకొని అయినా వేడి చేసుకోవద్దండి, ఎందుకంటే నిమ్మకాయ రసం పిండాం కదా, చేదు వచ్చింది అనమాట. ఎంతలోకి అయిపోద్దండి, ఒక 4 పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో తొందరగా అయిపోద్ది అనమాట. ఒక్క పూటకే వచ్చింది చారు, 1 కప్పు పెసరపప్పు అనమాట. సరేనా? ఎలా ఉందండి పప్పుచారు? సూపర్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.